హాయ్ గైస్, మీ పాడ్కాస్ట్ కిక్ కోసంకు స్వాగతం. నేను మీ హోస్ట్ ప్రణవ్. ఈ రోజు యుఎఫ్ఆ ఛాంపియన్స్ లీగ్ సెకండ్ లెగ్ గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ లెగ్ ఎలా జరిగిందో చూసాం. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ జరిగాయి అండ్ మన ప్యానెల్ కూడా డిస్కస్ చేశారు వాటి గురించి. కరెక్ట్ గా కొన్ని జరిగాయి, కొన్ని జరగలేదు. సో రెండు టైస్ వచ్చేసి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉన్నాయి. ఏ టై ఫినిష్ అవ్వలేదు. సెకండ్ లెగ్ ఎలా జరుగుతుంది అనే దాన్ని బట్టి మొత్తం టై భవిష్యత్ ఆధారపడింది. ఫస్ట్ లెగ్ ఎల్ క్యాషికో అనొచ్చు, ఎల్ ప్లాస్టికో అనొచ్చు, మీ ఇష్టం ఏదన్నా అనుకోండి. మాంచెస్టర్ సిటీ వర్సెస్ పిఎస్జి 2-1 లీడ్ తీసుకున్నారు సిటీ. అది కూడా ప్యారిస్ కి వెళ్ళి గెలిచారు. రెండు క్రూషియల్ అవే గోల్స్ ఉన్నాయి. సో సెకండ్ లెగ్ లో ఎలా ఆడతారు? సో పిఎస్సి కొంచెం ఫస్ట్ లెగ్ లో ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఆడింది. టు బి ఆనెస్ట్, ఫస్ట్ లెగ్ లో దే ప్లేడ్ ఆల్మోస్ట్ లైక్ అందరు ఇంకా వాళ్ళు ఛాంపియన్స్ లీగ్ కొట్టేస్తారు ఈ ఇయర్. లాస్ట్ ఇయర్ జస్ట్ మిస్ అయిపోయింది ఫైనల్లో అనుకున్నారు, అంత బాగా ఆడారు. కానీ సెకండ్ లెగ్ వచ్చేసరికి, సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా డౌన్ అయిపోయింది. చాలా మంది క్రూషియల్ ప్లేయర్స్ అసలు ఏం చెప్పాలంటే అసలు లిటరల్ డిసపియర్ అయిపోయారు. వాళ్ళ స్టార్ ప్లేయర్స్ లైక్ ఎంబాపే, నేమార్, ఈవెన్ మిడ్ ఫీల్డ్ కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా మిడ్ ఫీల్డ్ సెకండ్ హాఫ్ లో ఫుల్ డౌన్ అయిపోయింది. రెడ్ కార్డ్ తీసుకున్నాడు ఇడ్రిస్ గయా. సో కొంచెం టఫ్ వాళ్ళకి. అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏమొస్తుందంటే సెకండ్ లెగ్ కి ఎంబాపే డౌట్ఫుల్ అంటున్నారు. అది మనకు తెలియదు ప్రస్తుతానికి అయితే. అట్ ద మూమెంట్ ఈజ్ అవుట్ అంటున్నారు. సో ఎంబాపే లేకుండా అగేన్స్ట్ స్క్వాడ్ లో ఉన్నాడు. స్క్వాడ్ లో ఇన్ అనే న్యూస్ వచ్చింది, బట్ గేమ్ లో ఆడతాడో లేదని చూడాలి. ఇంజురీ కన్సర్న్ ఉంది. ఒకవేళ ఆడినా కూడా 100% లేకపోతే ఎంబాపే కొంచెం పెద్ద బిగ్ ప్రాబ్లమ్ అవుతుంది. సిటీ మీద 2 అవే గోల్స్ లీడ్ ఉన్నాయి. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ నెయ్మర్ టు స్టెప్ అప్. తను 6-7 ఇయర్స్ నుంచి మెస్సీ, రొనాల్డో తర్వాత సెకండ్ బెస్ట్ ప్లేయర్, థర్డ్ బెస్ట్ ప్లేయర్, ఫోర్త్ బెస్ట్ ప్లేయర్ ఇలా ఉంటూ వస్తున్నాడు. బట్ హీస్ నెవర్ రీచ్ దట్ టాప్ లెవెల్. అంటే ఇంకా వీడు వరల్డ్ బీటర్ లైక్ రొనాల్డో, మెస్సీ లెవెల్ కి రీచ్ కాలేకపోయాడని చాలా మంది ఫీల్ అవుతారు. నెయ్మర్ ఫ్యాన్స్ కానీ జనరల్ ఫుట్బాల్ ఫ్యాన్స్ కూడా అంత స్కిల్ పెట్టుకొని వై కాంట్ హి రీచ్ అని. సో ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు స్టెప్ అప్ అంటున్నా నేను. ఇలాంటి టైంలో ఎంబాపే డౌట్ఫుల్ ఉన్న టైంలో ఇఫ్ హీ స్కోర్ సంథింగ్ లైక్ అ హ్యాట్రిక్ అండ్ టేక్ దెమ్ టు ఫైనల్స్ ఆర్ సమ్ మ్యాజికల్ పర్ఫార్మెన్స్ ఇస్తే, ఆ మెస్సీ, రొనాల్డో ఎలా అంటే క్లచ్ మూమెంట్స్ లో ఆడేవాళ్ళు, సింగిల్ హ్యాండెడ్ గా వాళ్ళ టీమ్ ని క్యారీ చేసేవాళ్ళు, టీమ్ యావరేజ్ ఉన్నా కూడా. సో అలాంటి ఒక పర్ఫార్మెన్స్ నెయ్మర్ నుంచి వస్తే హీల్ బి లైక్ టాప్ క్లాస్ ప్లేయర్ అని మొత్తం వరల్డ్ రికగ్నైజ్ చేస్తుంది. ఐఎమ్ హోపింగ్ ఫర్ దాట్, ఫర్ నెయ్మర్ టు డూ సమ్ మ్యాజిక్. అలా చేస్తేనే కొంచెం క్లోజ్ ఫైట్ ఉంటుంది. లేదంటే సిటీకి సరిగ్గా ఆడకపోతే సెకండ్ హాఫ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఫస్ట్ లెగ్ లాగా సిటీ విల్ కోస్ట్ త్రూ అనుకుంటున్నా. బట్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ నెయ్మర్. సో సిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే లైక్ ఇంపార్టెంట్ మ్యాచెస్ ని పెప్ గ్వార్డియోలా ఓవర్ థింక్ చేసి దెబ్బేస్తాడు అని ఉంది. ఫస్ట్ లెగ్ లో ఫస్ట్ హాఫ్ చూడడం ఆల్మోస్ట్ మళ్ళీ అది డీజావులా అవుతుంది, ఏంటబ్బా అనిపించింది. కానీ సెకండ్ లెగ్ లో బాగా రికవర్ అయ్యారు. సో సిటీ ఎలా ఉంది? సిటీ ఈసారి నిజంగా చాలా బాగుతుంది. డాట్మండ్ మీద మ్యాచ్ చూసుకున్నా కూడా ఫస్ట్ హాఫ్ వాళ్ళు సరిగ్గా అంత పర్ఫార్మెన్స్ ఇవ్వలే, కానీ సెకండ్ హాఫ్ లో తొక్కేశారు. సేమ్ పిఎస్జీ మీద కూడా అదే చూసాం. సో ఒక మెంటాలిటీ అయితే బిల్డ్ అవుతుంది సిటీలో. అండ్ అది చూసి వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఉన్నారు. కెవిన్ డి బ్రూయిన్ అయితే సో ఓవరాల్ గా అయితే సిటీనే ఫేవరెట్స్. సెకండ్ లెగ్ 2-1 స్కోర్ లైన్, 2 goals కన్సీడ్ చేస్తేనే కొంచెం పిఎస్జీకి అడ్వాంటేజ్ వస్తుంది. కానీ అంతవరకు సిటీ కంట్రోల్ చేస్తే మ్యాచ్ ని మాత్రం పిఎస్జీకి కష్టమే. సో ఒక పాయింట్ ఏంటంటే లైక్ సిటీ, పిఎస్జీ ఇద్దరికి ఒక బాట్లర్ అనే మెంటాలిటీ ఉంది. అంటే అందరూ పిలుస్తారు వాళ్ళని యూసిఎల్ లో. సో ఈ రెండు క్లబ్స్ కి ఈ మ్యాచ్ క్రూషియల్ అనమాట, ఆ ట్యాగ్ పోగొట్టుకోవడానికి. సో చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట, ఏం జరుగుతుందో చూద్దాం. ఏదో ఒక బాట్లర్ అయితే ఖచ్చితంగా బిగ్గెస్ట్ బాట్లర్ కాకుండా ఫైనల్ కి వెళ్తారంటారు. అండ్ సెకండ్ మ్యాచ్ ఏదైతే ఉందో చాలా 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 క్రేజీగా ఉండే ఛాన్స్ ఉంది. 1-1 చెల్సీ చాలా క్రూషియల్ అవే గోల్ కొట్టారు. స్టాంఫర్డ్ బ్రిడ్జ్ లో ఏం జరుగుతుంది? స్టాంఫర్డ్ బ్రిడ్జ్ అయ్యా లైక్ రీసెంట్ గా ఫుల్ డిఫెన్సివ్ మాస్టర్ క్లాసెస్ అన్ని పడుతున్నాయి, కానీ గోల్స్ స్లోగా వస్తున్నాయి అనుకుంటున్నా. లైక్ ఫస్ట్ ట్విట్టర్ వచ్చిన దగ్గర నుంచి మా టీమ్ డిఫెన్స్ వరస్ట్, లీగ్ లోనే వరస్ట్ గా ఉండేది. దాన్ని ఈ చేంజ్ ఆల్మోస్ట్ కింద ఉన్నదాన్ని పైకి తీసుకెళ్ళిపోయాడు. నౌ వీఆర్ ద బెస్ట్ డిఫెన్సివ్ లీగ్ ఇన్ ద టాప్ 5 లీగ్స్. టాప్ 5 లీగ్స్ లో 30 క్లీన్ షీట్స్ ఎవరు పెట్టలేదు ఇప్పటి వరకు. లైక్ డిఫెన్స్ అయితే సూపర్ అయిపోయింది. బట్ కమింగ్ టు అటాక్,
ఇప్పుడు అగేన్స్ట్ యూసిఎల్ లో సెమీఫైనల్స్, అది కూడా రియల్ మాడ్రిడ్ తో, అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్రస్తుతం మేము ఒక గోల్ కొట్టాలి, వారు 0-0 చేయాలి. 0-0 అయితే ఇంపాసిబుల్ అనిపిస్తుంది, ఎందుకంటే రియల్ మాడ్రిడ్ అటాకింగ్ టాలెంట్ చాలా ఉంది రెండు టీమ్స్ లో, క్లీన్ బాగుంది. షీట్ ఎక్స్పెక్ట్ సో చేయడం అనేది కష్టం. చాలా కష్టం. అండ్ వాళ్ళ డిఫెన్స్ కూడా చాలా బాగుంది, వాళ్ళ మీద గోల్స్ కొట్టడం కూడా చాలా కష్టం. ఈ టైంలో లైక్ ట్రాన్సిషన్ లో ఉన్నాం మేము ప్రస్తుతం. డిఫెన్స్ టు అటాక్ అనేది కొంచెం ఈ మధ్య బిల్డ్ అవుతుంది. కొత్త గోల్ స్కోరర్స్ కూడా వస్తున్నారు మా టీమ్ లోకి, లైక్ జిహెచ్ కొత్త హావర్ట్స్ గోల్ స్కోరర్స్ కాదు భయ్యా, సమ్మర్ లో వచ్చిన వాళ్ళే ఇప్పుడు గోల్స్ కొడుతున్నారు. కై హావర్ట్స్, టీమో కొడుతున్నారు గోల్స్. ఆఫ్టర్ లైక్ సీజన్ ఎండ్ లో కొడుతున్నారు గోల్స్ వాళ్ళు. సో వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ కమింగ్ టు టుచెల్ గురించి చెప్పాలి, లైక్ హీ చేంజ్ అవర్ క్లబ్. లైక్ అప్పుడెప్పుడో లైక్ ఆఫ్టర్ కాంటే సాక్ అయ్యాక లైక్ ఓవర్ ద నైట్ మేము లైక్ టోటల్ మారిపోయింది ఫిలాసఫీ, క్లబ్ ఫిలాసఫీ సారీని అపాయింట్ చేయడం వల్ల. అండ్ అగైన్ లైక్ ఎందుకో మళ్ళీ కాంటే పర్ఫార్మెన్స్ 3 at the back పెట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఆ క్లబ్ అనే టైంకి. కొంచెం రీసెంట్ గా ఓకే వి విల్ ఆల్సో అటాక్, మనం కూడా గోల్స్ కొడదాం అన్నట్టు ఆడుతున్నారు. అండ్ ప్లేయర్స్ లో కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, లైక్ మేము కూడా టాప్ క్లబ్స్ తో మళ్ళీ వీ కెన్ బి ఏ టాప్ క్లబ్ అగైన్ అని ఆ కాన్ఫిడెన్స్ తెప్పించాడు చాలా అందరికి. కమింగ్ టు ఇంజురీస్ అయితే ఏం లేవు, కోచ్ ఒక్కటే డౌట్, మిగతా అంతా సెట్. ఇంకా వాళ్ళ రియల్ మాడ్రిడ్ ని కొడదామనే గట్టిగా నమ్మకంతో ఉన్నారు. మాడ్రిడ్ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే చెప్తా, లైక్ ఈ ఛాన్స్ మళ్ళీ ఇప్పట్లో రాదని నేను అనుకుంటున్నాను. లైక్ ఓకే బేన్ ఉన్నారు, బార్సా ఉన్నారు, యువెంటస్, వీళ్ళందరూ పెద్ద పెద్ద యూసిఎల్ టీమ్స్ అన్ని ఈసారి ఎలిమినేట్ అయ్యాయి. ఆఫ్టర్ 7 years చెల్సీకి ఛాన్స్ వచ్చింది. ముందు రావచ్చాము ఇంకా ఫ్రీక్వెంట్ గా, బట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అసలు చాలా రేర్ గా వచ్చిన ఛాన్స్ అసలుకి మిస్ కాకూడదు అని ఆడతారు. లైక్ కమింగ్ టు రియల్ మాడ్రిడ్ వాళ్ళు తెలుసు, లైక్ లాస్ట్ 8 years 6 times 7 times వచ్చారు సెమీఫైనల్ కి. వాళ్ళకి ఇది ఒక నార్మల్ మ్యాచ్ లాగా అనిపించవచ్చు, వాళ్ళకి ఆ ప్రెషర్ ఉండదు. వీళ్ళకి మాత్రం వీ హ్యావ్ టు పర్ఫార్మ్, దిస్ ఈస్ ద ఛాన్స్ అని ఒక చిన్న ప్రెషర్ అయితే ఉంటది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక ప్రణయ్ ఇంజురీస్ గురించి మాట్లాడాడు, వాళ్ళకి ఏం ఇంజురీస్ లేవని ప్రౌడ్ గా చెప్తున్నాడు. మేము అన్ఫార్చునేట్లీ ఆ మాట అసలు చెప్పడానికి చాలా దూరంలో ఉన్నాం. సో మొన్నే 60 రీచ్ అయ్యామంటే ఇంజురీస్. అండ్ అలాంగ్ విత్ ఫెడే వాల్వర్డేస్ కోవిడ్, మా మేజర్ ప్లేయర్స్ చాలా మంది ఇంజూర్ అయ్యాడు. ఇప్పుడే న్యూస్ వచ్చింది ఏంటంటే రఫేల్ వరాన్ కూడా సెమీఫైనల్ కి అవైలబుల్ లేడు. సో మాకు దిస్ ఇస్ నాట్ జస్ట్ అనదర్ సెమీఫైనల్, ఇది మాకు చాలా అంటే చాలా క్రూషియల్. ఎందుకంటే జిదాన్ 3 times గెలిచినా కూడా అందరూ ఏమన్నారంటే వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు, ఏం టాక్టికల్ మాస్టర్ క్లాస్ లేదు, ప్లేయర్ బ్రిలియన్స్ వల్ల గెలిచారు అది ఇది అన్నాడు. బట్ ఈ సీజన్ చూసుకుంటే జిదాన్ బ్యాట్లింగ్ ఆల్ ఇంజురీస్, ప్రతి మ్యాచ్ కి టాక్టిక్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. ప్లేయర్ పర్సనల్ అండ్ టాక్టిక్స్, ఫార్మేషన్స్, ఎవ్రీథింగ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్ లో వీఆర్ స్టిల్ ఫైటింగ్ ఫర్ 2 trophies అంటే చాలా చాలా అంటే చాలా క్రూషియల్ మ్యాచ్ మాకు. అండ్ రామోస్ బ్యాక్ వస్తున్నాడు అని చెప్పి న్యూస్ వస్తున్నాయి, 100% షూర్ కాదు, హోప్ఫుల్లీ ఈస్ బ్యాక్. రామోస్ వస్తే కొంచెం బ్యాక్ లైన్ బాగా వరాన్ లేని మిస్సింగ్ లేన్ లోటు తెలుస్తుంది, లేన్ లోటు కవర్ చేస్తాడు రామోస్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఫస్ట్ లెగ్ గురించి మాట్లాడుకుంటే మిడ్ ఫీల్డ్ ని బాగా డామినేట్ చేశారు చెల్సీ. టు బి ఆనెస్ట్ మా మిడ్ ఫీల్డ్ క్రూస్ ఇంజురీతో మోడ్రిచ్ ఫుల్ ఎగ్జాస్ట్ అయి ఉన్నాడు. సో ఇప్పుడు వాళ్ళకి వీకెండ్ లో రెస్ట్ దొరికింది అండ్ క్రూస్ ఈస్ కంప్లీట్లీ రికవర్డ్ అనుకుంటున్నా. అండ్ మోడ్రిచ్ కూడా కంప్లీట్ గా ఫ్రెష్ గా వస్తాడు అనుకుంటున్నా. సో మిడ్ ఫీల్డ్ డామినేషన్ కనుక చేయగలిగితే వీ గాట్ ఛాన్స్. ఫస్ట్ లెగ్ లో మేము ఆనెస్ట్ గా చెప్పాలంటే అసలు ఏం సరిగ్గా ఆడలేదు. బెంజమా సింగిల్ హ్యాండెడ్లీ తన ప్యూర్ బ్రిలియన్స్ తో లాక్కొచ్చాడు ఆ 1-1 గోల్ కూడా. అండ్ బిగ్ టీమ్స్ ఆర్ మేడ్ లైక్ దాట్, లైక్ ఫార్మేషన్ సరిగ్గా పనిచేయకపోయినా, ఇంజురీస్ ఉన్నా, సమ్ ఇండివిజువల్ బ్రిలియన్ ప్లేయర్స్ లాక్కొస్తారు, లైక్ హౌ రొనాల్డో యూస్ టు డూ ఫర్ us, నౌ బెంజమా ఇస్ డూయింగ్. సో ఐ హోప్ చాలా మంచి ఇంట్రెస్టింగ్ సెకండ్ లెగ్ అయితే ఉంటది. మాడ్రిడ్ విల్ నాట్ గో డౌన్ దట్ ఈజీలీ. చెల్సీ టుచెల్ టాక్టిక్స్ చాలా బాగుంటాయి. సో లెట్స్ హోప్ ఫర్ ఎ వెరీ గుడ్ మ్యాచ్. అంటే మేము కూడా లైక్ ఆఫ్ సీజన్ లో మా మేనేజర్ సాక్ అయిపోయాడు, లైక్ టాప్ 4 కూడా కష్టం, యూరోపా కూడా కష్టం అనుకున్నాం. అక్కడి నుంచి యూసిఎల్ సెమీఫైనల్స్, FA Cup ఫైనలిస్ట్, స్టిల్ ఫైటింగ్ ఫర్ టాప్ 4 అంటే ఆల్మోస్ట్ 5 points డిఫరెన్స్ ఉంది 5th కి మాకు. బట్ పిక్చర్స్ చాలా కష్టంగా ఉన్నాయి, అది ఇంకో మ్యాటర్ అనుకోండి. బట్
ఈ రేంజ్ లో మాకు కూడా ఇదేం సింపుల్ సీజన్ లా లేదు. ఇట్స్ అన్ రోలర్ కోస్టర్ సీజన్ చెప్పాలంటే. ఏమో చెప్పలేం. లైక్ ప్లేయర్స్ మెంటాలిటీ మీద డిపెండ్ అయి ఉంటది. లైక్ మ్యాడ్రిడ్ ప్లేయర్స్ ఆర్ మెంటాలిటీ మాన్స్టర్స్, అది మనకు తెలుసు బాగా. వాళ్ళకి ఆపోజిట్ గా వాళ్ళ మిడ్ఫీల్డ్ ని, అంటే మా మిడ్ఫీల్డర్స్ కూడా రెస్ట్ ఇచ్చాడు కావాలని జార్జినియో కాంటేకి. వెరీ టఫ్ ఫైట్. యా, సో మనం ఫస్ట్ లెగ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసాం. లైక్ కాంటే ఇన్ ద లెఫ్ట్ వింగ్ వర్సెస్ మార్సెలో. మేమైతే ప్యూర్లీ రెక్ అయ్యాం ఆ చోట. సో అక్కడ ఏమైనా బిల్డ్ చేయాలన్నమాట. సో హోప్ఫుల్లీ నాచో విల్ ప్లే దేర్, ఎందుకంటే రామోస్ తిరిగి వస్తున్నాడు కాబట్టి. అండ్ ఇంకా మిడ్ఫీల్డ్ వివేక్ ప్రో చెప్పినట్టు అందరికీ రెస్ట్ వచ్చింది. సో మళ్ళీ ఆ మిడ్ఫీల్డ్ డామినెన్స్ అనేది బిల్డ్ చేయాలి. అండ్ అలా బిల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అటాక్కి ఒక బ్రిడ్జ్ దొరుకుతుంది. మొన్న మ్యాచ్లో క్రూజ్ మాడ్రిచ్ డిఫెండ్ చేయాల్సి రావడం వల్ల అటాక్కి బ్రిడ్జ్ లేకపోయింది. లైక్ వినీషియస్ చాలా ఐసోలేట్ అయిపోయాడు. one shot on target on the whole match, which is very rare for Real. అది బెంజమిన్ వల్ల వచ్చేసింది. సో వీళ్ళు కొంచెం మళ్ళీ రీఫ్రెష్ అయ్యి అందరూ సెట్ అయ్యి ఇప్పుడు హజార్డ్ వస్తున్నాడు. హజార్డ్ ప్రిన్స్ ఆఫ్ స్టాంఫర్డ్ బ్రిడ్జ్ ఇస్ బ్యాక్. అండ్ వాడు మంచి బ్రిడ్జ్ యాక్ట్ చేయగలడు, అందరినీ లింక్ చేయగలడు. సో ఒక హజార్డ్ మాస్టర్ క్లాస్ ఇస్తే మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రియాక్షన్స్ ఎలా ఉంటాయి చెల్సీ ఫ్యాన్స్ ది అండ్ మ్యాడ్రిడ్ ఫ్యాన్స్ ది. అది నెవర్ అసలు ఊహించలేకపోతున్నాను హజార్డ్ చెల్సీ ఆపోజిట్ గా కొడతాడంటే. బట్ ఫస్ట్ లైక్ చెప్పాలంటే చెల్సీ ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవాల్సింది. లైక్ కాంటే చాలా అయితే మొత్తం మిడ్ ఫీల్డ్ దాటేసి చాలా సార్లు వచ్చేసి సింగిల్ అంటే ఎకర్స్ స్పేస్ వచ్చింది తనకి, కానీ ఫైనల్ బాల్ సరిగా ఇవ్వకపోవడం, రన్నర్ ఛాన్స్ మిస్ చేయడం, ఇలాంటివి ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉంటే అనిపిస్తుంది. అందరూ బ్యాక్ వచ్చేసారు ఇప్పుడు మ్యాడ్రిడ్. చెల్సీస్ ఇన్ఎబిలిటీ టు ఫినిష్ అండ్ మా ఇడర్ మిలిటావో బ్రిలియన్స్ వల్ల ఒక్క గోల్ తోనే ఆపగలిగాము. సో ఎక్స్పెక్టింగ్ వన్ మోర్ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ ఆర్ ఇడర్ మిలిటావో. చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్లేయర్ టు లుక్అవుట్ ఫర్ ఇన్ ద సెకండ్ లెగ్. సో గైస్, ఆనెస్ట్లీ ఏ టూ టీమ్స్ ఫైనల్ కి వెళ్తాయి అనుకుంటున్నారు? ఐఎమ్ హోపింగ్ రియల్ మాడ్రిడ్ అండ్ పిఎస్సి. దట్స్ గ్రేట్. నా ఒపీనియన్ లో అయితే సిటీ అండ్ రియల్ మాడ్రిడ్ బ్రో. మా వాళ్ళు క్లచ్ చేస్తారని హోప్ ఉంది. లెట్స్ సీ. I will go with City and Chelsea. English final. సిటీ మీద గెలిచేద్దామనే. అది వేరు, అది వేరే విషయం. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్ పార్ట్ లో ఖచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. అద్భుతంగా సెమీఫైనల్ ప్రివ్యూ జరిగింది. సెకండ్ లెగ్ గురించి ఎలా జరిగిందో మళ్ళీ రివ్యూ పార్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు కీప్ లిజనింగ్ టు పిక్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్. స్టే హోమ్, స్టే సేఫ్.